అయితే మధ్యలో భీమవరం వెళ్ళుండే మాట్లాడిన కొంచెం చిన్న టాక్స్ పెడతాం. మనం స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ మనం లోనే ఉంటాం అనమాట. 1 month 2 months 1 year లో సక్సెస్ రావాలంటే రాదు. ఇట్ టేక్స్ టైం. మనం మొబైల్ పర్చేస్ చేసిండే మన చేతిలో కనిపిస్తున్న ఫోన్ కొత్త ఫోన్ అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడదాము. నిన్ననే బైక్ సర్వీస్ కి ఇచ్చేసి ఉండే. చాలా మంది థర్డ్ సర్వీస్ కాస్ట్ చాలా ఎక్కువ వస్తుంటారు కదా. థర్డ్ కాదు, సారీ సెకండ్ సర్వీస్. అమ్మ ఏం మాట్లాడుతున్నా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే కొంచెం చక్కగా పడతలేవు అండ్ ఈ క్లచ్ కూడా చాలా లూజ్ అయిపోయింది. ఇగో ఇక్కడ వరకు అసలు ఎంగేజ్ అవుతుంది అనమాట, లేకపోతే అయితే లేదు. ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నా. హాయ్ గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ బొలార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి అంటున్నా కానీ స్టిల్ వస్తలేవు అనమాట. 7 days అయిపోయింది వీడియోస్ పెట్టి. మధ్యలో భీమవరం వెళ్ళుండే. సో అక్కడ మాట్లాడిన కొంచెం చిన్న టాక్స్ పెడతాం మీకు ఈ వీడియోలో. అండ్ దాంతో పాటు రీసెంట్ గా మనం మొబైల్ పర్చేస్ చేసి ఉంటే అండ్ దాంతో పాటు నిన్ననే బైక్ సర్వీస్ కి ఇచ్చేసి ఉంటే. చాలా మంది థర్డ్ సర్వీస్ కాస్ట్ చాలా ఎక్కువ వస్తుంటారు కదా. అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లో జీటీ. థర్డ్ కాదు, సారీ సెకండ్ సర్వీస్. అమ్మ ఏం మాట్లాడుతున్నా. అయితే సెకండ్ సర్వీస్ కాస్ట్ దాని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. చాలా అప్డేట్స్ ఇస్తా. దాంతో పాటు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నా. ఎందుకంటే ఈ సిరీస్ ఉన్నప్పుడు అక్యురేట్ గా డైట్ మెయింటైన్ చేస్తుండే. లైక్ ఏది చిన్న కూడా స్కిప్ కాకుండా. సిరీస్ ఆర్ ప్రాపర్ డైలీ వ్లాగింగ్ లేకపోతే సో అప్పుడప్పుడు మీల్స్ మిస్ అవుతుంటాయి లైట్లీ అని అనుకుంటుంటాం అనమాట. సో అది కావద్దు అని అంటే కొంచెం సిరీస్ స్టార్ట్ చేసుకుంటే నా నెక్స్ట్ కాంపిటీషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అది. అండ్ మన గ్రోత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకే అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. అండ్ వీడియో కొంచెం కట్ ఉంటుంది, సో డోంట్ మైండ్. కానీ చాలా విషయాలు ఉంటాయి దీనిలో. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మన బండి సెకండ్ సర్వీస్కి ఇస్తున్నాము. ఆల్రెడీ 5390 కిలోమీటర్స్, అంటే ఒక 400 కిలోమీటర్స్ ఎక్కువనే తిరిగింది. సో ఇద్దాం అనుకుంటున్నాం. మార్నింగ్ ఇచ్చేస్తే కొంచెం తొందరగా ఈవినింగ్ మనకు రిటర్న్ ఇస్తారు. లేదు అని అంటే తెలిసిందే కదా ఎట్లుంటుందో. చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అక్కడ సర్వీస్కి బండ్లు. నేను ఎక్కడైతే ఇస్తున్నాను అక్కడ. అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే కొంచెం ఈ ఏమంటారు గేర్ చక్కగా పడతలేవు అండ్ ఈ క్లచ్ కూడా చాలా లూజ్ అయిపోయింది. ఇగో ఇక్కడ వరకు అసలు ఎంగేజ్ అవుతుంది అనమాట, లేకపోతే అయితే లేదు. సో అదొకటి. అండ్ చూడాలి, ఇంకా అదొకటి ఇష్యూ ఉంది అంతే. అండ్ అది కాకుండా ఈ సంప్ గార్డ్ అడుగుండే. సంప్ గార్డ్ ఏది చేస్తే బెటర్ ఉంటుంది. సో చూద్దాం ఎంత అవుతుందో బిల్. చాలా మంది భయపెడుతుంటారు ఆ రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ 650 సర్వీస్ బిల్ ఎక్కువ అవుతుందని. ఫస్ట్ సర్వీస్ తక్కువనే అండి. సో సెకండ్ సర్వీస్ ఎంత అవుతుందో చూద్దాం. ఇచ్చేసేద్దాం. ఫస్ట్ సర్వీస్కి ఇచ్చేసి అక్కడ నుంచి రెడీ అయిపోయిన జిమ్కి వెళ్ళిపోవాలి. అండ్ మన చేతిలో కనిపిస్తున్న ఫోన్ కొత్త ఫోన్ అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడదాము. జిమ్లో మాట్లాడదాం, లేకపోతే అక్కడ మాట్లాడదాం ఏందనేది. ఎందుకంటే ఇంతకు ముందు కన్నా ఫోన్లో తీస్తే ఇప్పుడు క్లారిటీ ఇంకా బెటర్గా కనిపిస్తుండొచ్చు. సో ఫోన్ ఏందనేది ఆల్రెడీ నేను స్టోరీ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. తెలియని వాళ్ళకి ఇప్పుడు చెప్తా, ఎందుకు కొన్నా అనేది కూడా చెప్తారు. ఇట్లుంది సర్వీస్ కన్నా ముందు. సర్వీస్ తర్వాత ఆబ్వియస్లీ వాటర్ వాష్ అదంతా చేసిస్తారు కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇష్యూ వచ్చేసి ఏంటి అంటే, ఇది ఏదైతే గ్లాస్ ఇది తీసుకున్నానో మన రెడ్ రోస్టర్, సో దీనిపైన చిన్న మరకబడ్డా కూడా అది అట్లనే ఉండిపోతుంది అనమాట. సో అట్లనే ఉండిపోతుంది అది కదా. అండ్ రీసెంట్గా ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు. ఆయిల్ కూడా ఇలా వేసేస్తారు, బట్ మళ్ళీ స్టిల్ మనము రూమ్లో చేసుకోవడం బెటర్. ఇంకా సర్వీస్ తర్వాత ఇట్లుంది. దానికి ఏదో షైనర్ కొట్టినట్టుండే అనమాట నిన్న. సో అందుకే చాలా దుమ్ము అయ్యండే. కొంచెం క్లీన్ చేస్తే క్లీన్ అయిపోయింది. అండ్ దీనికి చిన్న ఇష్యూసే ఉండే, పెద్దగా ఏం లేకుండే. సో నేను అనుకున్నంత అయితే లేకుండా అనమాట. సో నేను ఏమేమో అనుకున్నా, కానీ బిల్ వచ్చేసి 667 రూపీస్ ఏమో అయింది. సో మీకు ఇక్కడ బిల్ కూడా పెడతా చూడండి. భయపెడుతుంటారు చాలా మంది నాకు ఇప్పటికీ సర్వీస్ కాస్ట్ ఎక్కువ అని. కానీ చాలా తక్కువ అయింది. చూడాలి, ఇంకా థర్డ్ సర్వీస్కి ఎక్కువ అవుతుంది అని ఉండే. అండ్ ఇది ఇంజన్ ఆయిల్ టాప్అప్ ఒకటే చేసింది అంతే. ఇంజన్ ఆయిల్ చేంజ్ కాదు, జస్ట్ ఇంజన్ ఆయిల్ టాప్అప్ ఒకటే చేసింది అనమాట అంతే. అండ్ ఇది ఒక్కటి నాకు ఆడగా కనిపిస్తుంది అన్నిట్లా. మీకు ఎట్లా కనిపిస్తుంది చెప్పండి. ఇది ఫోన్ హోల్డర్ చాలా పైకి ఉంది కదా, ఇదొక్కటి ఆడగా కనిపిస్తుంది. మిగతా అంతా సూపర్ అనిపిస్తుంది అనమాట బండి. అయితే బ్యాక్ టు జిమ్. ఇంకోటి, నేను లాస్ట్ వీడియోస్ లో చెప్పినప్పుడు గోప్రో పెట్టుకోవడానికి అది మౌంట్ లేకుండా కదా. సో దాని నెక్స్ట్ డేనే వచ్చింది అనమాట. సో దాని నెక్స్ట్ డే 10 o'clock అట్లా వచ్చేసింది పొద్దున. దాన్ని ఆల్రెడీ సెట్ చేసేసిన. కానీ ఇక్కడ ఒకటి భయం ఏంటి అని అంటే, ఇది ఆల్రెడీ కొంచెం ఇట్లా వీ షేప్ ఉంది అనమాట హెల్మెట్ ముందు. సో అక్కడ కింద మౌంట్ చేస్తే సగం ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో దానికే స్టిక్ అయింది, మిగతా స్టిక్ కాలేదు. సో అదే కొంచెం భయం ఉంది. చూడాలి, కానీ బాగానే ఉంది. ఎవరిదన్నా గోప్రో చూడాలి, చూసి జస్ట్ ఒక్కసారి ట్రై చేయాలంతే.
నాకు కొంచెం అలవాటు అవుతుంది, ఓకే సెట్ అవుతుంది అంటే నెక్స్ట్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ 1 or 2 months లో అప్పుడు ప్రాపర్గా బైక్ షార్ట్స్ కూడా వస్తాయి అది. అండ్ ఇంకోటి ఇప్పుడు ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో ఫోన్ వచ్చేసి చూపిస్తా. ఫోన్ వచ్చేసి ఏమంటారు 16 Pro Max అనమాట ఇది. అయితే ఇంతకుముందు ఆల్రెడీ నీ దగ్గర ఫోన్ ఉండే కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడగొచ్చు. అయితే ఆ ఫోన్కి వచ్చేసి మనం మొబైల్ వెళ్ళినప్పుడు డాట్స్ వచ్చేసినాయి మొత్తం కెమెరా దీనిపైన. లాస్ట్ టైం కూడా నా ఫోన్ కొంచెం కెమెరా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేయించిన తర్వాత అసలు ప్రాపర్ రాలేదు కెమెరా. సో ఈసారి కూడా దాని ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది అన్నారు, కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఆ గ్యాప్ లో మనము వీడియోస్ ఏదైనా ర్యాండమ్ రికార్డ్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. కంప్లీట్ ఎక్కడంటే అక్కడ కెమెరా క్యారీ చేయలేము. సెకండ్ థింగ్ వచ్చేసి అది 128 GB ఉండే, సో ఇది 256 GB అనమాట. ఇంకోటి నా క్లయింట్ వర్క్ చేసేటప్పుడు సో అది ఫిల్ అయిపోతుంటుంది కదా వాట్సాప్ మెసేజ్. సో వాట్సాప్ మెసేజ్ డిలీట్ చేయాల్సి వస్తుంది. నేను కంప్లీట్ గా వేరే యాప్స్ అన్ని డిలీట్ చేసేసిన, ఆఖరికి లైట్ రూమ్ కూడా డిలీట్ చేసి లైట్ రూమ్ కూడా నా ఐప్యాడ్ లో యూజ్ చేసి స్టార్ట్ చేసిన అనమాట. సో చాలా టఫర్ అయిపోయింది అనమాట పని, వర్క్ డైలీ. ఇప్పుడు ఫొటోస్ పెట్టినప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అదంతా చాలా టఫ్ అయిపోయింది. అందుకే ఫోన్ అప్గ్రేడ్ చేసుకున్నా. అండ్ అప్పుడే తీసుకోవాల్సింది 256 GB, కానీ అప్పుడు మైండ్లో ఏం లేకుండే. సో ఈసారి అప్గ్రేడ్ చేసే టైం వచ్చింది, చేసుకోవచ్చు అనుకున్నా. సో చేసేసిన. అండ్ సెకండ్ ఫోన్ రిపేర్ అయిన తర్వాత చూడాలి, ఐదర్ క్యాష్ఫై లో ఇచ్చేద్దాం అనుకుంటున్నా, లేదు అని అంటే ఇంట్లో ఇచ్చేస్తా. ఈ మొబైల్ చేంజ్ చేయడానికి ఇంకో మెయిన్ రీజన్ ఉందన్నమాట. ఏంది అని అంటే ఇప్పుడు నేను iPhone 13 యూజ్ చేసినాను ఫస్ట్. సో 13 యూజ్ చేసినప్పుడు అది తోపు అనిపించింది. దాని తర్వాత 15 యూజ్ చేసినాను. 15 నా ప్రెప్ సిరీస్ మొత్తం 15 లో షూట్ చేసినాను అనమాట. సో అది కూడా బాగా అనిపించింది. కానీ వాటికి దీనికి తేడా ఏంది అని అంటే దీంట్లో ఆడియో మిక్స్ అనే ఫీచర్ ఉందన్నమాట. సో ఇదే థర్డ్ పాయింట్ నేను ఇంపార్టెంట్ గా తీసుకోవడానికి మెయిన్ రీజన్. థర్డ్ పాయింట్ వచ్చేసి మన ఆడియో మిక్స్ అని ఒకటి ఉందన్నమాట. దానిలో ఎట్లా అంటే ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ ఇక్కడ అసలు ఏం వస్తువులు లేవు కాబట్టి రీసౌండ్ వస్తుండొచ్చు, కానీ ఈ రీసౌండ్ కూడా తగ్గించేసింది. ఐ హోప్ మీకు మంచి క్లియర్ గా వినిపిస్తుంది అనుకుంటున్నా. అయితే అది ఆ ఆడియో మిక్స్ లో స్టూడియో ఆడియో సెలెక్ట్ చేసుకుంటే క్లారిటీ అనిపిస్తుంది. సో అదొకటి. అండ్ ఇంకోటి దీనిలో మెయిన్ రీజన్ ఏంటంటే మనము ఏమంటారు దాన్ని 0.5x అనుకుంటా వైడ్. అయితే 0.5x లో కూడా మనకు మంచి మెగాపిక్సెల్ ఇచ్చిన అనమాట. కెమెరా మంచిగా వస్తుంది షూట్ చేసినప్పుడు. అండ్ అది 4K రెజల్యూషన్ మంచిగా షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీల్స్ కంటే ప్రతిసారి నేను కెమెరా పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. నేను ఏదైతే డైలీ బ్లాగింగ్ అది తీసినానో అది 9 or 10 days తీసిన అనమాట. సో దాని తర్వాత ఆపేసిండే. సో అది నేను తీసినప్పుడు ప్రతిసారి కెమెరా పెట్టు అంటే చాలా కష్టం అవుతుంది. అండ్ ఆ కెమెరా పెట్టడంలోనే ఇప్పుడు దగ్గర నాకు ఒక 2 hours వెళ్ళిపోతుండే డేలో. అంటే సెట్ చేయాలి, చూసుకోవాలి ప్రాపర్ ఫ్రేమ్ లో వస్తుందా లేదా. మొబైల్ పెడితే నాకు ఇంత వెబ్ సిరీస్ లో అసలు పెద్ద ఫరక్ అనిపించకుండా అనమాట. జస్ట్ సింపుల్ మొబైల్ పెట్టేస్తుండే. సో అట్లా అది వర్కౌట్ స్టార్ట్ చేసేసుకుంటారా. ఇప్పుడు నా ఫుల్ వర్కౌట్ ఉంది అనమాట. సో ర్యాండమ్ కొన్ని క్లిప్స్ ఇస్తా, దాని తర్వాత వర్కౌట్ గురించి మాట్లాడదాం. లాస్ట్కి భీమవరం TEDx టాక్ గురించి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, షేర్ చేసుకుంటాను. వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది, రూమ్ కూడా వచ్చేసిన అనమాట. సో చాలా లేట్ అయ్యండి అక్కడ జిమ్ లో. అయితే ఆ వర్కౌట్ వచ్చేసి నేను పుష్పుల్ లెక్కే ఫాలో అవుతున్నా. దీని నుంచి కొత్త స్ప్లిట్ కి చేంజ్ కావాలి ఇప్పుడు. అండ్ ఇంకోటి నేను చాలా డేస్ అయిపోయింది ప్రాపర్ గా తినట్లేదు అనమాట. ప్రాపర్ గా ఒక క్యాలరీకి ఇంటేక్ పైన తినట్లేదు. లైక్ ఇంతకు ముందు సర్ప్లస్ అంటే కంపల్సరీ సర్ప్లస్ హిట్ చేస్తుండే, ఇప్పుడు అట్లా అయితే లేదన్నమాట. హెల్తీగా తింటున్నా మాక్సిమం ఆఫ్ ది టైంలో. కానీ ఎట్లా అయిపోతుందంటే క్యాలరీస్ మిస్ అవుతున్నాయి అనమాట. సో దానిపైన కొంచెం ఫోకస్ చేసుకోవాలి నేను. సో నెక్స్ట్ షోకి చాలా గట్టి కాంపిటీషన్ కూడా ఉంటుంది. అండ్ మనం బయట షో ఆడబోతున్నాము. సో దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లలో. అట్లా సస్పెన్స్ పెడదామని అనుకుంటున్నా, కానీ నాకు తుత్తర ఎక్కువ మళ్ళీ చెప్పేస్తాం ముందే. అయితే ఇంకోటి భీమవరం వెళ్ళినా అని చెప్పుండే కదా. భీమవరం వెళ్ళినప్పుడు లిటరల్లీ నాకు చాలా హ్యాపీ అనమాట. నేను భీమవరం వెళ్ళి అండ్ ఆ కాలేజ్ హాస్పిటాలిటీ మాత్రం లిటరల్లీ చింపేసారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ లిటరల్లీ ఫుడ్ ఇంకా సూపర్ ఉండే, లంచ్ ఉండే అనమాట. ఇక్కడ మీకు ఫోటో పెడతా. ఆవకాయ పప్పు అండ్ ఘీ తిన్నా. సో సూపర్ అనిపించింది నాకు. చాలా డేస్ నుంచి వెయిట్ చేసిన మీల్ అది. అండ్ దానికన్నా ముందు విజయవాడ వెళ్ళి ఉండే నేను. విజయవాడ వెళ్ళి ఆ రోజు అక్కడ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని విజయవాడ కనకదుర్గమ్మ
టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి భీమవరం వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే. ఫస్ట్ రోజు భీమవరంలో ఉండే టెడెక్స్ టాక్స్ కి. సో ఆ టెడెక్స్ టాక్స్ చిన్న క్లిప్స్ మీకు పెడతా ఇప్పుడు. అండ్ విష్ణు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉండే, చాలా సూపర్ ఉంది ఇన్స్టిట్యూట్, కాలేజ్ అయితే సూపర్ ఉంది. ఎవరైతే విష్ణు ఇన్స్టిట్యూట్ నుంచి వీడియో చూస్తున్నారో కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ మంచి అనిపించింది అక్కడ మన ఏమంటారు ఫాలోవర్స్ కానీ ఫ్రెండ్స్ అనడం బెటర్. సో నా సపోర్టర్స్ వాళ్ళని కలవడం చాలా హ్యాపీ అనిపించింది. సో మస్తు ఎనర్జీ వచ్చింది అనమాట ఆ రోజు నాకు. అసలు అంటే చాలా లో ఫీల్ అయిన ఆ రోజు పోయేటప్పుడు, కానీ ఆడ వాళ్ళందరూ ఎనర్జీ సూపర్ క్రేజీ ఉండే. సో మీకు చిన్న చిన్న క్లిప్స్ ఇస్తా, అవి చూడండి. అండ్ చాలా హ్యాపీ నాకు ఇట్లా ఏదైనా ఈవెంట్ పిలిచినప్పుడు నేను వెళ్ళి అక్కడ మాట్లాడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ ప్యాషన్ గురించి మాట్లాడినా, ప్యాషన్ని మన ప్రొఫెషన్గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎట్లా నేను చేంజ్ చేసుకున్నా, అండ్ నా చిన్న స్టోరీ చెప్పిన అనమాట. సో నా రియల్ లైఫ్ స్టోరీ అది షేర్ చేసుకున్నా, దానిలో నుంచి చిన్న క్లిప్స్ పెడుతున్నా చూడండి. స్టేజ్ లో ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ మనం లోనే ఉంటాం అనమాట. అప్పుడప్పుడే లైక్ 1 year 1 month 2 months 1 year లో సక్సెస్ రావాలంటే రాదు, ఇట్ టేక్స్ టైం. కానీ ఆ పర్టికులర్ నువ్వు పెట్టుకున్న గోల్ ని ఎంత వర్క్ చేస్తున్నావు, నువ్వు ఎంత టైం స్పేర్ చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇన్ కేస్ నా వీడియోస్ అందరు చూస్తూ ఉంటే, నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తా ఎవ్రీడే. అది బోరింగ్ గా ఉన్నా కూడా ఎవ్రీడే 5 o'clock లేస్తా, ఎవ్రీడే 11 o'clock కల్లా అన్ని షెడ్ డౌన్ చేసుకొని పడుకుంటాను అనమాట. సో ఇది ఒక బోరింగ్ లైఫ్ లో అనిపిస్తుంది అందరికి, లైక్ వర్కింగ్ అవుట్ ఎవ్రీ డే అండ్ మెయింటైనింగ్ డైట్స్, ఈటింగ్ సేమ్ ఫుడ్ ఎవ్రీ డే అండ్ డూయింగ్ కంటెంట్ ఎవ్రీ డే అండ్ కనెక్టింగ్ విత్ ద క్లయింట్స్ ఎవ్రీ డే. సో ఇది అందరికి బోరింగ్ అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ద కీ టు సక్సెస్. నువ్వు గనక లైక్ 2 years ప్యాషన్ ని ఫాలో అవ్వాలని, 2 years ప్యాషన్ ఫాలో అయితే మాత్రం కంపల్సరీ మీ సక్సెస్ అనేది ఆ 2 years లో వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ గా చెప్తున్నా నేను, ఎందుకంటే 2 years ఈస్ అ లాట్ ఆఫ్ మోర్ టైమ్ అనమాట. ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ 3 months 6 months ఏమనట్లేదు. సో 2 years ఆఫ్ టైం స్పేర్ లో మీరు కూడా నెక్స్ట్ ఈ విష్ణు ఇన్స్టిట్యూట్ లో నెక్స్ట్ టెడెక్స్ టాక్ లో మీరు కూడా మీ నుంచి కూడా ఒకరు వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు అనమాట. యాజ్ నేను కూడా 2 years బ్యాక్ నేను కూడా బీటెక్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు డ్రాప్ చేశాను అనమాట. బీటెక్ సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్. నేను ప్రజెంట్ చెప్పుకోవాలంటే నేను కూడా ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇప్పుడు. సో నేను కూడా నా కాలేజ్ లో ఇలానే ఈవెంట్ జరుగుతుంటే నేను కూడా మీలా అక్కడ కూర్చొని వినేవాడినే. బట్ నా డిసిజన్స్ వల్ల, నేను చూస్ చేసుకున్న ప్యాషన్ వల్ల సో ఇక్కడున్నా. ఐ హోప్ మీ అందరికి ఒక చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ అనిపించింది అనుకుంటున్నా. అండ్ మీరు కూడా ఈ రోజు నుంచి ఆలోచిస్తారు అనుకుంటున్నా వాట్ టు డూ అనేది. అండ్ ఇంకో థింగ్, ఇన్నిసార్లు ప్యాషన్ అంటున్నావు, లైక్ ఇప్పుడు మర్చిపోతుంటాం మనం ఎవ్రీడే. ఇప్పుడు ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నాము, కానీ అది 2-3 days లో మర్చిపోతాము. ఇన్ కేసు మనం ఏదైనా నోట్ ప్యాడ్ లో రాసుకున్నా లేకపోతే బుక్ లో రాసుకుంటేనే గుర్తుంటది. సో నువ్వు ఇన్నిసార్లు ప్యాషన్ అంటున్నావు, నీకు ఎలా అప్పుడే 0 నుంచి గ్రో కావాలి. ఇది ఎగ్జాక్ట్ గా ఒక 2 years బ్యాక్. సో దాని తర్వాత 2024 January అప్పుడు సో నేను నా నెక్స్ట్ సెకండ్ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నా. సో ఇక్కడ కూడా నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను నా కంటెంట్ క్రియేషన్ ని పక్కన పెట్టి కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా నా కాంపిటీషన్ పైన ఫోకస్ చేయాలి, లేదంటే రెండింటిని సైమల్టేనియస్లీ కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు యూ ఆల్ పీపుల్ నో మీ బికాస్ ఆఫ్ మై కంటెంట్ క్రియేషన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. సో అవి 2 నేను ఒకటేసారి కంటిన్యూ చేస్తూ, అండ్ ఈ 2024 ఆగస్ట్ లో మన ప్రో కూడా గెలవడం జరిగింది అనమాట. విచ్ ఈస్ గోల్స్ లో కెన్ ఏబుల్ టు కంపీట్ ఇన్ అదర్ కంట్రీస్. అండ్ మన ఐసీఎన్ ఇండియా రన్ చేస్తూ నేను నెక్స్ట్ 2026 లో బయట షో ఆడబోతున్నా, విచ్ ఇస్ ఇన్ ఇండోనేషియా. సో ఇప్పుడు టాపిక్ వస్తే మనమందరికి ఒక లైఫ్ లో ఒక గోల్ ఉంటుంది. లైక్ వి వాంట్ టు అచీవ్ దిస్, ఐ వాంట్ టు బై ఎ కార్, ఐ వాంట్ టు బై ఎ హోమ్, లేకపోతే పేరెంట్స్ హ్యాపీగా చూసుకోవాలి, లేకపోతే ఇష్టం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. సో పెళ్లి చేసుకోవాలన్నా కూడా డబ్బులు ఉండాలి కదా. అయితే మనం ఏదైతే గోల్ ఉంటుందో, సో ఆ గోల్ కోసం మనం ఏం చేస్తున్నాం ప్రెసెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది గైస్ వీడియో. ఇంకా చాలా క్లిప్స్ మిస్ అయినాయి అనమాట. సో ఇవి వేరే వాళ్ళు మొబైల్లో షూట్ చేసినవి. నా మొబైల్ కెమెరా బాగాలేకుండా, లేకపోతే కంప్లీట్గా మొత్తం షూట్ చేస్తుండే.
ఇన్ కేస్ టెడెక్స్లో వస్తే నేను మీకు నా కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేస్తాను. సో అప్పుడు చూసేయచ్చు. సో అది సిగ్గుపడుతుంది. అది ఇంకోటి, నా బైక్ అడిగారు చాలామంది. నా R15 నేను అమ్మేయలేదు, నా R15 ఉంది అండ్ GT 2 ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ప్లేస్ సరిపోతలేదు ప్రాపర్గా. ఇగో ఇట్లనే అవుతూ ఉంటుంది, డాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో వచ్చి చెత్త అవుతానే ఉంటుంది. అయితే ఈ ఏమంటారు, ఈ బండి 2 ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ఇది ఏది అమ్మేసేది లేదు. ప్రతి వీడియోలో ఒక 4-5 కంపల్సరీ అడుగుతున్నారు అండ్ DM చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ కింద కూడా చాలా కమెంట్స్ వస్తున్నాయి, నీ పాత బైక్ ఏది, పాత బైక్ అమ్మేది ఉంటే చెప్పు అని. 2 ఏదైతే R15 V4 ఉందో అది అమ్మే ప్లాన్స్ అయితే లేవు, అది అమ్మాలనుకోవట్లేదు అనమాట. సో అది ఉంచుకుంటా అట్లనే. అండ్ GT అయితే ఆబ్వియస్లీ మొన్ననే కొత్త, దాని EMI కూడా కాలేదు, అది కూడా ఆబ్వియస్లీ ఉంటుంది. ఇది కథ. అండ్ నెక్స్ట్ ప్రెప్ సిరీస్ అని అనుకున్నా, అది సెట్ అవుతుందో కాదో అనేది ఒకసారి చెప్పండి. లీన్ గెయిన్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. 150 డేస్కి లీన్ గెయిన్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ 150 డేస్లో మినిమం 8 kg పుటాన్ అయ్యే టార్గెట్ ఉందన్నమాట మనకి. సో అది అవుతామా కాదా అనేది 72 వరకు రావాలనే టార్గెట్ ఉంది. సో అది అవుతామా కాదా అని చూడాలి. మీకు కావాలి అని అంటే కంపల్సరీ కమెంట్ చేయండి. ఆ 150 డేస్లో 150 డేస్ కంటెంట్ అంటే కష్టం. అంటే ఇక డైలీ రొటీన్ చూపిస్తూ మధ్యలో వీడియోస్లో కంటెంట్ తీయడం అని అంటే అది పాసిబుల్ అవుతుంది. 150 డేస్ కంటెంట్ అంటే అది కష్టం, కానీ డైలీ వీడియోస్ షూట్ చేయొచ్చు. రొటీన్ని నేను ఫాలో అయ్యే టిప్స్ని సో అట్లా ఫాలో అవుతూ రావచ్చు అనమాట. సో అది గాయ్స్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి అండ్ క్వాలిటీ చేంజ్ అయిందా లేదా కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా. బాయ్, అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లవ్ యూ ఆల్.